తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తును గురించి పరమును గురించి సరిగా తెలియబడని కాలంలో భూమి మీద దీర్ఘాయుష్మంతులగుటయే ధన్యత. మరి క్రీస్తును గురించి తెలిసిన ఈ కాలంలో దేవునితో నిత్యరాజ్య వారసులగుటకు అర్హత సంపాదించుకొనుటయే ఆశీర్వాదము. అటువంటి రక్షణకు కావలసిన అర్హత ఏమిటి? నీతిక్రియలు చెయ్యాలా? అవసరం లేదు. ప్రభువా, పాపినైన నన్ను కరుణించు అని అడుగుట ద్వారా అర్హత ఉచితముగా ఇవ్వబడుతుంది. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిత్యరాజ్యానికి అర్హత సంపాదించకుండా ఎంతకాలం ప్రభునామస్మరణ చేసినా లాభం లేదు. పాపాన్ని ఒప్పుకొని ప్రభువా అని ప్రార్థించకుంటే జీవితానికి అర్థమే లేదు. ఒప్పుకున్న నీవు ఆయన నియమించిన ధర్మమంతటినీ గైకొని ఆయన మార్గములలో నడిచిన ఎడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. నీ జీవితకాలమంతా ఆయన కృపలో భద్రపరిచి ఆయన నిత్యరాజ్యానికి మనలను వారసులుగా చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మునింతవరకు కాచి కాపాడినందుకై, మమ్మునింతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టిని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరలోక పరమతండ్రి. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రభువు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం నీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.